नमस्कारान् समर्पयामि यज्ञजामरादि समस्तोपचारान् समर्पयामि। అమ్మవారి దివ్య కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు సకుటుంబంగా చేసి అమ్మవారికి మంగళ ద్రవ్యాలని నూతన ఆ విషయం నుంచి పుట్టేటువంటి అగ్ని ఏదైతే ఉందో చాలా వేడిని కలిగిస్తుంది. ఆ వేడిని చల్లార్చడం కోసమే మనం అభిషేకం చేసుకుంటాం. కానీ అభిషేకం చేయడం వల్ల ఆయనకి ప్రయోజనం కాదు, మనకి ప్రయోజనం. అటువంటి ఆ పరమేశ్వరుడికి ఇవాళ ఇక్కడ కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటాం. ఆయన యొక్క దివ్యానుగ్రహం మనందరికీ ఉండికాకాన్ని ప్రార్థిస్తూ ఆ తదుపరి మధుభర్క ప్రాసన కార్యక్రమాన్ని ఆచార్య స్వాములు, ఎందుకంటే స్వామివారికి మధుభర్కం ఇచ్చే ముందే ఆ లోపల ఉన్న విషయం గురించి మనం చెప్పుకోవాలి. అంచేత ఆ మధుభర్కాన్ని సమర్పిస్తున్నారు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. వైభోగెల్లమ్మ మాతకి పూర్వోత్తయమమనవిజయనిష్టాయాం శుభవిధౌ పరమేశ్వరం ప్రీత్యర్థం వేరేగాజవన్ని దివ్య కళ్యాణ మహోత్సవాధ్యయ కర్మణి యజమానస్య సహ కుటుంబస్య ఆచంద్రార్పణ నైవ విశేష సౌభాగ్య పరంపరావాక్యర్థం ఏకవింశ సంఖ్యాక ఉభయ వంశ పురుషోత్తార మహాదాన్యానంతర్గత వివాహాన భారవితం వరం భగవంతం జమదగ్ని మహర్షిణం
మహోత్సవంలో భాగంగా ఈ కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీమతి కొండా సురేఖ గారు మహారాజశ్రీ సకుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారికి దివ్యమైనటువంటి మంగళ ద్రవ్యాలని నూతన వస్త్రాలని కూడా సమర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు తరఫున ఇవన్నీ కూడా సమర్పణ చేశారు. మన రాష్ట్రంలో సమస్త ప్రజానీకానికి కూడా సకల శాంతి, సౌభాగ్యం, సౌమనస్యం, సౌహార్దత కలగాలి అని ఈ సందర్భంలో ఈ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓం వస్త్రాణి దివ్య కళ్యాణ మహోత్సవంలో అయ్యవారికి చీని శ్రీరాంబరములు పట్టు వస్త్రాలని కూడా సమర్పించారు. దీనికి అనేక మంది భక్తులు, అధికారులు, మేయర్ గారు, అనేక మంది అనధికారులు అందరూ కూడాను సమర్థికంగా ఈ సందర్భంలో అమ్మవారికి సమర్పణ విషయంలో భక్తిగా నమస్కారం చేసుకున్నారు. ఈ కళ్యాణంలో భాగంగా మనకి మహాసంకల్పము అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. లోకంలో మనం ఏ పని చేయాలన్నా మనం సంకల్పం చేసుకుంటూ ఉన్నాం. మనం నిత్యము చేసుకునే దాని సంకల్పమని, ఇలా విశేషమైనటువంటి పర్వదినాల్లో మంచి కార్యక్రమం ఎందు చేసుకునేదాన్ని మహాసంకల్పము అని అంటారు. ఈ మహాసంకల్పము అంటే ఇదేదో ఒక కాగితం మీద 4 గోడల మధ్య కూర్చుని రాసేటువంటి సంకల్పం కాదు. అథానంత వీర్యస్య భగవతో శ్రీమన్నారాయణస్య అని ఈ సృష్టి ఏనాడు ప్రారంభమైందో నాటి నుంచి నేటి వరకు ఎవరెవరి మహర్షులు ఉన్నారో ఈ భూమి మీద, ఏ ఏ దేవతా వృక్షములు ఉన్నాయో, ఏ ఏ నదీ జలములు ఉన్నాయో, ఏ ఏ పర్వతములు ఉన్నాయో వాటి అంతటి సాక్షిగా ఈ కార్యక్రమం చేస్తున్నాము అని చెప్పుకోవడం. ఎందుకంటే ప్రతి పనికి ఒక సాక్ష్యం అనేది కావాలి. సాక్ష్యం లేకపోతే ఏ పని కూడా చెల్లదు. సరే, ఇవాళ మన చేతుల్లో అందరికీ సెల్ ఫోన్లు ప్రతి సాక్ష్యంగా మహాభూతంగా అన్ని వర్తిస్తున్నప్పటికీ మనకి సాక్ష్యం ఏమిటయా అంటే పంచభూతాలే సాక్ష్యం, నదీ నద మాతలే సాక్ష్యం మనకి. అంచేతనే పూర్వం మనకి ఒక పెద్దలు ఒక మాట చెప్తారు. పాఠశాలల్లో అధ్యయనం అంతా పూర్తయిపోయిన తర్వాత గురువు గారు ఆ 4 శిష్యుల్ని పెంచి 4 అరటిపండ్లు ఇచ్చి ఇది ఎవరు చూడకుండా మీరు తినండి అని పంపించారు. సరే, ఒక శిష్యుడు దూరంగా వెళ్ళి గుడ్డ నెత్తి మీద ఉత్తరాయాన్ని అమాంతం కప్పేసుకొని ఎవరో తినేసి అయ్యా తినేశానండి వచ్చానండి అన్నాడు. ఇంకో శిష్యుడు ఇంకా తెలియగలవాడు. వాడు ఏం చేసినాడంటే గదిలోకి తలుపులు వేసుకొని ఎక్కడా కూడాను కనిపించకుండా ఆ చీకట్లో తినేసి ఒకడొచ్చాడు. ఇంకో రకంగా తినొచ్చాడు. ఒకడు మటుకు ఆ పండుని తీసుకొని వచ్చాడు. ఏమిరా నాయన, వాళ్ళ ముగ్గురు సరిగ్గా ఎవరు చూడకుండా తిరిగి వచ్చారు, నీవేమో అమాంతం ఆ పండు దగ్గర పట్టుకొచ్చినావు, ఏమి తినడం చాలదా, తినాలనిపించలేదా అంటే, అయ్యా క్షమించాలి గురువు గారు, మీరు ఎవరూ చూడకుండా తినమన్నారు, కానీ మీరు చెప్పినటువంటి విద్యలో నాకు ఒక మాట చెప్పారు. ఏమనంటే వాయువు లేకుండా ప్రపంచం అనేది లేదు అన్నారు. మరి వాయువు చూస్తారండి ఈ పండు తింటుంటే, మరి తప్పు కదా. అంచేత మీరు చెప్పిన జ్ఞానం మేరకు, నాకు తెలిసిన బుద్ధి మేరకు ఎవరో చూడకుండా
కాబట్టి ఎవరు ఏ పని చేసినా ఆ పరమాత్మ చూస్తూ ఉంటాడు. ఎందుకంటే సూర్యుడికి నిద్ర రవి సూర్య భాను కళ పురుష హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్థాన్ని 12 నామాలు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటి నామం మిత్రుడు. మిత్రుడు అంటే స్నేహితుడు, స్నేహధర్మంలో ఉంటాడు. చూడండి, మనందరం ఎంత పదవిలో ఉన్నా రాత్రి ఏ 10కో 11కో నిద్రపోతాం. నిద్రపోయామంటే మనం మంత్రులమా మనుషులమా మామూలు వాళ్ళమో మనకేమీ తెలియదు. ఎక్కడికి పోయినా ఉన్నా నిద్రపోయినా కానీ నిద్ర ఎక్కడ ఉందిరా ఏమో తెలియదు, కానీ నిద్రపోయాను. ఆ నిద్రలో ఏం జరిగిందో తెలియదు. మన భార్య పిల్లలతో కానీ మన ఆస్తులతో కానీ మన డబ్బు దశకంతో కానీ దేనితో సంబంధం లేకుండా హాయిగా నిద్రపోయాం. పొద్దున్నే లేచాం, లేకుండానే మనం నిన్నటి పనులన్నీ ఎవరు గుర్తు చేయాలా, దానికి ఏమన్నా యంత్రం ఉందా, దానికి ఏమన్నా పాస్వర్డ్ ఉందా అంటే ఏమీ లేదు. ఎప్పుడు నిద్ర లేచామో వెంటనే మనకు అవన్నీ గుర్తొస్తున్నాయి అంటే గుర్తు చేసేమో ఒకటి ఉంటేనే గుర్తొస్తాయి, లేకపోతే మనకేమి రావు. అందుకోసమే ఆ సూర్యోదయం సమయంలో ఆ సూర్యనారాయణ స్వామి నిద్ర రూపంలో ఆ కిరణజన్యమైనటువంటి శక్తితో మనందరికీ నిన్నటి విషయాలన్నీ మనం గుర్తు చేస్తున్నాడు. నేను ఫలానా పేరు వాడిని, నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు. కాబట్టి ఆ పరమాత్మే మనకు మిత్రుడు, అసలైన మిత్రుడు. ఆ మిత్రుడు మనందరికీ అన్నీ గుర్తు చేస్తేనే ఈ ప్రపంచం అన్నీ నడుస్తుంది. అటువంటి సాక్షిభూతంగా ఆ సూర్యనారాయణ స్వామి మనకు ఉన్నారు. పంచభూతాలు సాక్షిగా ఉన్నారు. వాళ్ళందరినీ అనేక మంది మహర్షులు అనేక విషయాలు అవన్నీ కూడా ఆచార్య స్వాములు ఆ మహాసంకల్ప రూపంలో మనకు తెలియజేస్తారు. ఆ సంకల్పాన్ని శ్రద్ధగా విని ఆ సంకల్పం యొక్క శక్తిని మీరు పొందులుగాక అని ప్రార్థిస్తున్నాను. పరమేశ్వరం కృష్ణపరమేశ్వరం ప్రీత్యర్థం దేవ్యాః కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కన్యాదానం అహం కరిష్యే. అందరూ చెప్పాలండి. ఆచంద్రార్కం అనేక వైశేషిక సౌభాగ్య సౌమనస్య నిత్య నిరతిశయ ఆనంద బ్రహ్మలోక అవాప్త్యర్థం వశిష్ఠాదిభిః మహర్షిభిః ఉక్త కృత్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస
सौराष्ट्र महाराष्ट्र मगध मालव नेपाल केरल चोल पांचाल गौड़ मलयाळ सिंहळ द्रविड़ द्राविड़ कर्नाटक नाड मानाड पांड्य पुलिंदांध्र हूणक शार्न भोळ कुक्कुरु गांधार विजय भारत बर्मन केनय घोषल कुंदन किरात शूर सेन सेवन डेंगळ मंगळ मत्स्य मंत्र वाष्ण धूर्धर यौवन जालांक साष्ट सेधि कुमार अनेक विशेष देश भाला भूतकाल विचित्रिते ते गौतमी नर्मदा यमुना सरस्वती कृष्णवेणी बाहुला भीमनदी तुंगभद्रा भूर्नदी लाभारी कावेरी चंद्रभागा पंपा शोका कौशिकी गंडकी वसिष्ठ प्रवरा काश्यपी सरयू सर्वपापः फल्गुनी करदोया पुण्यदा प्रणीताध्यनेक पुण्य नदी पवित्रिते अयोध्या मधुरा माया काशी कांची अवंतिका पुरी द्वारवत्यादि पुण्यपुरी विराजते सकल गुरुपस्वामि पुष्करत्रैव नवशेषान श्रीशैलादि पुण्याजलादिच्छते कृष्णा गोदावरी और मध्य देशे
పేరు ఒకసారి చెప్పుకోవాలి. అస్మిన్ వంశే గోత్రస్య, గోత్రం ఒకసారి చెప్పుకోవాలండి. మీ పేర్లు ఒకసారి చెప్పుకోవాలి, అందరి పేర్లు కూడా. జాతస్య నామధేయస్య జన్మస్య మమ జన్మాభ్యాస జన్మ ప్రకృతి ఏతక్షణ పర్యంతం మధ్యవర్తిని కాలే సంభావితానాం పాపానాం పాణిపాదపాయూపస్థానాం పంచానాం కర్మేంద్రియాణాం చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణానాం పంచానాం జ్ఞానేంద్రియాణాం ఏతేషాం ప్రేరకస్య అంతఃకరణైః సగోచరైః సంబంధే సతి సంభావిత సకల పాప నివృత్తి ద్వారా బ్రహ్మలోక అవాప్త్యర్థం శబ్దపర్యంతం ఉదరాశే వర్షసహస్రావతారే ఏకైకపాలకాపదర్శక్రమేణ సర్వరాష్ట్రమదర్శన సంహితకాలే బ్రహ్మలోకే నిత్యనివాససంఖ్యార్థం తిలైః సూర్యమండలపర్యంతం ఉదరాశే వర్షసహస్రావతారే ఏకైకపాలకాపదర్శక్రమేణ సర్వరాష్ట్రమదర్శన సంహితకాలే బ్రహ్మలోకే నిత్యనివాససంఖ్యార్థం మాసేర్ధమండలపర్యంతం ఉదరాశే వర్షసహస్రావతారే ఏకైకపాలకాపదర్శక్రమేణ సర్వరాష్ట్రమదర్శన సంహితకాలే బ్రహ్మలోకే నిత్యనివాససంఖ్యార్థం గోలోకనక్షత్రమండలపర్యంతం ఏకైకలోమాపదర్శక్రమేణ బ్రహ్మలోకే నిత్యనివాససిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర తోర్యమ శాంతపన రాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫల అవాప్త్యర్థం మయా సహ దశపూర్వేష దశాపరేష మాతృవంశ్యానాం పితॄణాం నరకలోకాత్ ఉత్తీర్య బ్రహ్మలోక ఆవాస నిత్యనివాస సిద్ధ్యర్థం సాలంకృత సహిరణ్య జగతపూర్వకం కన్యాదానం అహం కరిష్యే. సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహం కరిష్యే అని సంకల్పం చేశారు. సాలంకృతము అంటే లోకంలో ఎవరి స్థాయిని బట్టి వారు పెళ్లి కూతురికి అలంకారం చేస్తారు. ఇది లోక సహజం, వారి వారి స్థాయిని బట్టి. మరి ఇక్కడ ఉన్నటువంటిది అమ్మవారు సామాన్యులాలా అంటే సమస్త జగత్తుకి బ్రహ్మాండానికి తల్లి స్థానంలో ఉన్నటువంటిది అమ్మవారు. రేణుకా అమ్మవారు అంటే సామాన్యమైనటువంటి శక్తి కాదు. అమ్మవారికి దశమహావిద్యలు అని కాళీ, తార, చిన్నవస్త, ఐంద్రి ఇట్లా కొన్ని ధూమావతి, బగళామతి, మాతంగి ఇట్లా 10 ప్రత్యేకమైనటువంటి విద్యలు మంత్రశాస్త్రంలో చాలా మకుటాయమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి విద్యలు. ఆ విద్యాస్వరూపిణిగా ఇక్కడ అమ్మవారు ఒక కూపంలో ఒక బావి యందు అవతరించి ఉన్నది. ఈ రేణుక అంటే సాక్షాత్తు చాలా శక్తివంతమైనటువంటి చిన్నమస్తా స్వరూపిణి. ఆవిడ ధ్యాన శ్లోకంలో మిగతా లోకంలో అమ్మవార్లకు అనేక రకాలైనటువంటి ధ్యాన శ్లోకాలు ఉన్నప్పటికీ మహావిద్యాం మహామాయ, మాయల్లో కల్లా చాలా గొప్పదైనటువంటి మాయాస్వరూపిణి.
విద్యల్లోకెల్లా గొప్పదైనటువంటి విద్యాస్వరూపిణి, మహావిద్యాం మహామాయాం సర్వశక్తి స్వరూపిణి. ఆవిడ సమస్తమైనటువంటి శక్తిగా ఇక్కడ అవతరించి ఉన్నది బల్కంపేట యందు. భక్తానాం ఇష్టదాత్రయించ, ఆవిడ అవతరించి ఏమి చేస్తుందయ్యా అంటే భక్తానాం ఇష్టదాత్రయించ, భక్తులు ఏ ఏ కోరికలు కోరుకుంటారో వాటన్నింటినీ కూడాను అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నది. అటువంటి రేణుకాంబాం అహం భజే, అటువంటి రేణుకా అమ్మవారిని నేను స్తుతి చేస్తున్నాను అని అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం. సకల చరాచర జగత్ సృష్టికి మూలభూతమైనటువంటి ఆ జగదంబకి ఎంతో అత్యంత అంగరంగ వైభవంగా అనేక రకాలైనటువంటి ఆభరణాలు, వజ్ర వైఢూర్యములు, నవరత్నమైనటువంటి సింహాసనము, అమ్మవారికి కిరీటము, అనేక రకాలైనటువంటి పుష్పాలతో ఇక్కడ అలంకారం చేసుకొని ఆ పరమేశ్వరుడికి, ఆ పరమేశ్వరాంశ సంభూతులైనటువంటి జమదగ్ని గారికి ఈ రేణుకా అమ్మవారిని కన్యాదానము చేస్తున్నాం. లోకంలో ఎన్నో దానాలు ఉన్నాయి. ఏదన్నా మనం ఒక బంగారమో లేదా ఒక ఇత్తడో ఒక ధాన్యమో దానం చేస్తే ధాన్యం తుభ్యమహం సంప్రదదే నామమ అంటే దీని యందు నాకు ఎటువంటి అధికారము లేదు, నీకు ఇస్తున్నాను, నువ్వు ఏమన్నా చేసుకో అని చెప్పడం. కానీ కన్యాదానంలో ఒక గొప్పదైనటువంటి విషయాన్ని మన మహర్షులు అనుగ్రహించారు. కన్యాదానం తుభ్యమహం సంప్రదదే నామమ అల్ల అంటే ఈ అమ్మాయి మీద పూర్తిగా అధికారాన్ని అయ్యవారికి ఇవ్వాలి. ఇంట్లో నుంచి తీసుకెళ్తున్నావు కాబట్టి రేపటి నుంచి మా ఇంట్లో కార్యక్రమం ఉంటే నీ పర్మిషన్తో పనిలేదు, అమ్మవారు ఎప్పుడు రావాలంటే ఇప్పుడు రావడానికి వీలుగా ఉండాలి అని ఆ సంప్రదాయాన్ని ఒక చిన్న కిటుకులాగా అక్కడ పెట్టారు. అట్లా అమ్మవారి కన్యాదానం చేశారు. ఎలా చేశారయ్యా అంటే కన్యాదానం చేయడం వల్ల వచ్చే ఫలితాన్ని కూడా ఈ సంకల్పంలో చెప్పారు. అని చెప్పారు అయ్యవారు. మనకి ఇక్కడ నుంచి ధ్రువమండలం అని, నక్షత్ర మండలం అని, చంద్రమండలం అని, సూర్యమండలం అని ఇట్లా అనేక రకాలైనటువంటి ఆ మండలాలన్నీ మన పైన ఉన్నాయి అనేటువంటిది మనకి పురాణాలు చెప్తున్న విషయం. ఇవాళ రోజున సైన్స్ పరంగా కూడా అనేక రకాలైనటువంటి యంత్రాలని బయటకు పంపించి మన వాళ్ళందరూ కనుక్కుంటున్నమాట మనకి సత్యమే. అయితే గంగావాలుకాభి అంటే గంగ యొక్క రేణువులు ఏవైతే ఉన్నాయో అవి గనక సప్తఋషి కశ్యపాది సప్తఋషులు ఉండేటువంటి వరకు అంత ఎత్తు గనక పోసి ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఈ కన్యాదానం చేసిన వాళ్ళు అన్ని సంవత్సరాలు ఆ పైన మంచి శాశ్వతమైనటువంటి స్థిరమైనటువంటి లోకాన్ని పొందాలి అని చెప్తారు. ఏమిటయ్యా ఎన్నో రకాలైనటువంటి ఉపమానాలు ఉన్నాయి కదా, ఈ గంగా వాలుక అనే పావం ఎందుకన్నారు అంటే అసలు గంగ లేకపోతే ఏమీ లేదు. మనం ఎక్కడ స్నానం చేసినా గంగా అనుకోవాల్సిందే. ఆ గంగా అమ్మవారు లేకపోతే ఆ శివుని యొక్క జటాజూటం మీద ఆవిడ ఉన్నది. ఎట్లా ఉందంటే మనందరినీ కూడాను పునీతం చేయడానికి ఉన్నది. భాస్కర రాయలు అని ఒక మహానుభావుడు మన హైదరాబాదు వాసి ఒక 400 సంవత్సరాల క్రితం కట్టుబట్టలతో ఇక్కడి నుంచి కాశీ నగరానికి వెళ్ళాడు. కాశీ నగరానికి వెళ్ళి లలితా సహస్రనామంలో ఒక్కొక్క నామానికి ఆయన అర్థం రాయడం ప్రారంభించాడు. కామేశ బద్ధమాంగల్య శుక్రశోభిత కంధరా అని ఒక నామం రాశాడు. అమ్మవారు అడిగాట అమ్మవారిని, అమ్మా ఏదో నా చేతనైన అర్థం రాశాను, ఇన్నింటిలో నీకు ఏది నచ్చింది అని అడిగితే అమ్మవారు చెప్పిందిట, నువ్వు రాసినవన్నీ బాగున్నాయిరా, కానీ ఒకటి నాకు చాలా బాగా నచ్చింది. ఏమిటి? కామేశ బద్ధమాంగల్య శుక్రశోభిత కంధరా. అయ్యవారితో నేను మంగళసూత్రం కట్టించుకున్నానని, ఆ మంగళసూత్రం కట్టించుకున్న తర్వాత నా కంఠం చాలా అందంగా ఉందని నువ్వు వర్ణించావు కదా, ఆ నామం నాకు చాలా నచ్చిందిరా అని చెప్పింది. ఆయన అంత గొప్పగా భాష్యం రాస్తే ఆ రోజుల్లో ఆ కాశీ పండితులందరూ అన్నారట, ఏమయ్యా నువ్వు ఏదో అర్థాలు రాస్తున్నావు, నువ్వు దేన్ని ఆధారం చేసుకొని రాస్తున్నావు అని. అయ్యా నీ శాస్త్రం చదువుకున్నానండి, ఏదో దాన్ని ఆధారం చేసుకొని రాస్తున్నానండి అని. ఇదేం మేము ఒప్పుకోము, నువ్వు ఇష్టం రాసేస్తున్నావు, నువ్వు రాసిన దానికి మా ప్రమాణం కావాలి అన్నాడు. కళ్ళమ్మని నీళ్ళు పెట్టుకున్నట్ట ఆయన అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఏడిచినట్ట, అమ్మ కాశీ పండితులందరూ నన్ను వెలేస్తున్నారు,
అవమానపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు, నేను రాసింది నిజమా కాదో నువ్వే తేల్చాలి అని. వెంటనే అమ్మవారు చెప్పింది, ఈ రాత్రికి దండోరావి కాశీలో ఏ పండితులు, ఏ ఋషులు, సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ, సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు. సాయాస్య గౌతమ త్రయారుషయ షోడశైన మహారాజ వర్మణ నత్రీం బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసాయాస్య గౌతమ త్రయారుషయ ప్రవరాంబిక గౌతమ సగోత్రోద్భవస్య దేవసేన మహారాజ వర్మణ పౌత్రీ సాగరపర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసాయాస్య గౌతమ త్రయారుషయ ప్రవరాంబిక గౌతమ సగోత్రోద్భవస్య రేణ మహారాజ వర్మణ పుత్రీ సాగరపర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసాయాస్య గౌతమ త్రయారుషయ ప్రవరాంబిక గౌతమ సగోత్రోద్భవ రేణుకానాంనీం సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీం హిరణ్యగర్భస్తమవర్తదాగ్రే భూతస్య జ్ఞానపరిదేవాసి యాధర్భవేన్యామదేవాం తస్మై దేవాయ హవిషామి దేవా కన్యాం కనక సంబంధాం కనకాభరణైర్యుతాం అందరూ కూడా ధర్మే చ అర్థే చ కామే చ మయా ఏష ఆదిచరితవ్యా ధర్మే చ అర్థే చ కామే చ మయా ఏష ఆదిచరితవ్యా ధర్మే చ అర్థే చ కామే చ మయా ఏష ఆదిచరితవ్యా ధర్మ సంస్థాపన ద్వారా ప్రాణి సద్భావన ఓ బ్రాహ్మణాది విశ్వ కళ్యాణ ప్రజా సహస్ర కర్మాభ్య ప్రతిపాదయామి. ఓం దేవస్య త్వాసమిదో ప్రసవేశ్వర రామోభ్యాం దోష్టాహస్తాభ్యాం సహస్రాభిరామాం మామమానవితుదేవత్తమే ప్రజాపదయే కన్యాం దేవాం ధర్మవశ్యాం ప్రజాదాత్రే ప్రజామహ్యమస్తు ప్రతిగ్రహేత్రే కలం కస్మాత్ కామః కామాయ కామో దాతా కామః ప్రతిగ్రహీత కామతో సర్వకామిష కామేన త్వా ప్రతిగ్రహామి కామేనతే అమ్మవారి యొక్క ఏషామి కన్యాదాన సమయంలో కన్యాదాన పీఠం అంటారు. ఆ కన్యాదానం స్వామివారి యొక్క పాద ప్రక్షాళన చేసినటువంటి జలముల్ని మీ అందరికీ సంప్రోక్షణ చేయడం కోసం మన ఆచార్య స్వామి వారు తెస్తున్నారు. చక్కగా అవన్నీ కూడాను సంప్రోక్షణ చేయించుకొని జన్మ జన్మాలలో ఎంతో పుణ్య విశేషం చేత జంతువునాం నరజన్మ దుర్లభం, నరుడుగా పుట్టడం అనేటువంటిది చాలా గొప్ప పుణ్యం చేసుకుంటే కానీ అటువంటి జన్మ వస్తుంది. అటువంటి జన్మలో కూడా మనకి ఇటువంటి దివ్యమైనటువంటి భవ్యమైన కళ్యాణములు చూసేటువంటి యోగం ఎంతో పుణ్యం చేసి ఉండాలి. అటువంటి పుణ్యం మనం చేసుకొని ఈ కళ్యాణంలో పాల్గొనే అవకాశం మనకి భగవంతుడు కల్పించాడు. మీ అందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండుగాక అని కోరుకుంటూ, ఇప్పుడు దాకా మనకి ఆచార్య స్వాములు మహాసంకల్పంతో పాటు ప్రవర అని చెప్తూ ఉంటారు. ప్రవర అంటే ఏమిటయ్యా అంటే మన యొక్క వంశానుచరితము, మన పూర్వీకులు ఎవరు,
మన ఋషులు ఎవరు, మన అడ్రస్ ఏమిటి అనేటువంటి తెలిపేదే ప్రవర. కులము గోత్రము పూర్వకాలంలో 7 వంశాలను చూసేటువంటి వాళ్ళు, తర్వాత 3 వంశాలు చూస్తారు మన పూర్వీకులు. ఇప్పుడు ఎవరి వంశాలని ఎవరూ చూడట్ల. అమ్మాయి అబ్బాయి ఇష్టపడితే పెళ్లి చేసుకోవటమే తప్ప ఎవరి వంశంతో, ఎవరి గోత్రంతో, ఎవరి కులంతో పని లేదు. దీంట్లో వల్ల ఎవరివి గొప్ప ఎవరి తక్కువ అనేది కాదు. ఎవరి కులానికి సంబంధించిన ఆచారములు కొన్ని ఉంటాయి కాబట్టి ఆ ఆచారాన్ని పరిరక్షణ కోసం మన పూర్వీకులు అటువంటి ఒక పద్ధతిని పెట్టారు. అయితే ఇక్కడ ఈ జమదగ్ని మహర్షి ఎవరయ్యా అంటే ఈయన వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య అనేటువంటి 3 ఋషులు, వాళ్ళ వంశానికి సంబంధించిన ఋషులు. ఆయన పౌలస్త్య బ్రహ్మగారు అనేటువంటి ఆయనకి ముని మనవడు, అలాగే భృగు మహర్షి గారికి మనవడు, అలాగే రుచిక మహర్షి అనేటువంటి ఆయనకి పుత్రుడుగా ఈ జమదగ్ని మహర్షి యొక్క తాత ముత్తాతలను వర్ణించారు. అలాగే ఈ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి యొక్క గోత్రాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఈవిడ యొక్క గోత్రం ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయారుషి అయ్యా. ఆంగీరస మహర్షి, ఆయాస్య మహర్షి, గౌతమ మహర్షి అని 3 మహర్షులు కలదిగా అమ్మవారిని చెప్తూ ఆవిడ యొక్క గోత్రం గౌతమస గోత్రం అని, అట్లాగే శూరసేన మహారాజు గారు అనేటువంటి ఆయనకి ముని మనవరాలుగా, దేవసేన మహారాజు గారికి మనవరాలుగా, వేణు మహారాజు గారికి పుత్రిగా కుమార్తెగా ఈవిడ ఇక్కడ అభివర్ణించడం జరిగింది. వీరిద్దరికీ కూడాను పరస్పరం యొక్క ఆమోదం మేరకు పెద్దల యొక్క సమక్షంలో అనేక పర్వతాలు, అనేక నదులు, ఋగ్వేదాది 4 వేదములు, అట్లాగే అనేక 18 పురాణములు, స్మృతులు, అనేక దేవతా వృక్షములు, మహర్షులు సాక్షిగా ఈ అమ్మవారిని ఆ అయ్యవారికి ఇచ్చి ఆ కన్యాదానం ఘట్టాన్ని ఇప్పటిదాకా మనకి చేశారు. ఈ తదుపరి మాంగళ్య ధారణ అనేటువంటి కార్యక్రమము, సుముహూర్తము, మాంగళ్య ధారణ అనే కార్యక్రమాలు జరుగుతాయి. సరిగ్గా 11:34 సుముహూర్తం. ఇంకా సుమారుగా ఒక 18 నిమిషములు సుముహూర్తం ఉంది. సుముహూర్తానికి ముందుగా వేదస్వస్తితో ఈ సుముహూర్తాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓం కరోతి రూపాణి రూపాణి కరోతి కరోతి రూపాణి జుహోతి జుహోతి రూపాణి కరోతి కరోతి రూపాణి జుహోతి రూపాణి జుహోతి జుహోతి రూపాణి రూపాణి జుహోతి రూపే రూపే జుహోతి రూపాణి రూపాణి జుహోతి రూపే 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 జుహోతి జుహోతి రూపే రేపే రూపే జుహోతి జుహోతి రూపే రేవా రూపే రూపే రేవై నామే నామే రూపే రూపే రేవై రేవై నామే నామే వై నాగ జగౌతమే నామే వై నాగం సా సమే నామే నామో సమర్థయత్యర్థయత్సమే నామే నామో సమర్థయతే సమర్థయత్యర్థయతి సగం సమర్థయతి తస్యాస్త్రస్యార్థయతి సగం సమర్థయతి తస్యాః అర్థయత్యర్థయతి తస్యాముపోత్థాయ పోత్థాయ తస్యార్థయత్యర్థయతి తస్యాముపోత్థాయ తస్యానుపోత్థాయ పోత్థాయ తస్యానుపోత్థాయ కర్ణం కర్ణమపోత్థాయ తస్యానుపోత్థాయ కర్ణం పోత్థాయ కర్ణం కర్ణముపోత్థాయ పోత్థాయ కర్ణమా కర్ణముపోత్థాయ పోత్థాయ కర్ణమా పోత్థాయేత్యుపా ఉత్థాయ సరస్వతి 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 ప్రియే ప్రియే సరస్వతి సరస్వతి ప్రియే 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 సరస్వతి సరస్వతి ప్రియే ప్రేయసి ప్రేయసి ప్రియే సరస్వతి సరస్వతి ప్రియే ప్రేయసి 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 ప్రియే ప్రియే ప్రేయసి మహి మహి ప్రేయసి ప్రియే ప్రియే ప్రేయసి మహి ప్రేయసి మహి మహి ప్రేయసి ప్రేయసి మహి విశ్వదేశ్వరి మహి
Kau